మెగాస్టార్ గారితో ఉన్న మూమెంట్స్ అన్ని మీరు షేర్ చేసుకున్నారు డైరెక్టర్ గారితో, లైక్ ఇట్లా ఉంటారు అని చూసారు. అది చూసిన తర్వాతే కదా నాకు చేశారు. తను చిరంజీవి గారి ఫ్యాన్, నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్. ఆయన చూసి మీ అందరూ కలిసి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ. ఆయనతో ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవాలా, ఆయనతో ఎప్పుడు మాట్లాడచ్చా, ఆయనతో ఎప్పుడు ఫోటో దిగొచ్చా అన్న ఫీల్ చాలా మంది ఇప్పటికీ ఉంటుంది, స్టిల్ నౌ. సో అలాంటిది నాకు స్టార్టింగ్ కొత్తలోనే ఆయనతో చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అదృష్టం నాకు సినిమా కూడా విశ్వంబరాల కాంబినేషన్ చిరంజీవి గారితో చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ క్యారెక్టర్ జయచరణి వల్ల తక్కువ ఉన్నప్పటికీ రసూల్ అనే క్యారెక్టర్ అది అందరికీ గుర్తుండిపోయింది, హీరో అయింది. సో మీరు సార్ విశ్వంబర చేస్తా అంటున్నారు, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అంటున్నారు, అంటే ఇవి కాంట్ స్కిప్ అని. ఎందుకంటే చిరంజీవి గారి గురించి ఏది వచ్చినా సరే జనాలందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, జస్ట్ వాంట్ టు నో అబౌట్ ద ఫిల్మ్ అండ్ చిరంజీవి గారు. Undoubtedly, and he is a megastar. Undoubtedly, he is one of the best actors, and heroes ki the kind of and act చేసేటప్పుడు the first time అంటే నార్మల్ ఫస్ట్ డే చేసేటప్పుడు అలా చూస్తూ ఉండిపోయాం అంతే. అంటే అది చెప్పడానికి చాలా భీమ్గా ఉంటుంది కానీ బట్ అంటే అదేదో అతిగా చెప్తున్నాను అనిపిస్తుంది, బట్ ఆటోమేటికలీ యూ గెట్ మెస్మరైజ్డ్ వెన్ యూ స్టాండింగ్ దర్. అంటే షార్ట్ లో వెనకాల అక్కడ సాంగ్ ఏదో షూట్ చేస్తున్నారు, అక్కడ నిలబడి ఉన్నాము. అండ్ ఫర్ ఎవ్రీ టేక్ ఆయన ఒక చిన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్ జస్ట్ ఆ కళ్ళతో అలా ఇది చేస్తుండే ఇట్ వాజ్ మ్యాజికల్ యాక్చువల్లీ. అంటే ఓకే అది చూస్తున్నప్పుడు ఆ మెస్మరిజం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎలా ఉండదు, లైవ్ లో చూస్తున్నప్పుడు కూడా అదే ఉంది. ఎంతూజియాజం కానీ ఆయన చేసేటప్పుడు ఇట్ వాజ్ లైక్ ఎక్సైటింగ్, ఆ ఫీలింగ్ ఎక్సైటింగ్ ఫీలింగ్. లుక్స్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో, డిఫరెంట్ బాడీ షేప్ కూడా మొత్తం మారిపోయారు సినిమా కోసం ఆ వర్కౌట్ చేసి. అంటే నేను 2010 ఆ టైంలో డార్లింగ్ సినిమా చూసాను, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు. ఆ తర్వాత అప్పుడు చూసినప్పుడు అనుకున్నా అంటే ఒక చాలా మీద ఒక డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది అండ్ మేనరిజం అన్ని ఉన్నాయి. అలా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నా ఒకసారి ఏదైనా కలవాలి, బాగా చేశారు, ఎవరి అబ్బాయి ఎవరు అనుకున్నా. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు బాగా అనిపించింది సార్. అప్పటి నుంచి నేను కాన్స్టెంట్లీ మేబీ ఐ వాజ్ మై 10th grade at that particular point. అప్పుడు దెన్ ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. Darling was more like, అంటే it was refreshing and ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టిన ఫిల్మ్స్ లో that you have to give the credit to Karnakaran గారండి. I think one of the best filmmakers I've ever come across. అంటే ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ తో పనిచేసినా కానీ ఈజ్ లైక్ కరుణాకరన్ గారు there's a fun sense to him. అంటే ఇప్పుడు ఒక 7 characters ఉన్నాయంటే అక్కడ 7 బాడీ లాంగ్వేజ్ ఆయన చేసి చూపెడతారు. సో నేను సినిమాలో చేసింది ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ 20% or 30% ఆఫ్ వాట్ ఆయన చేసి చూపెట్టిన దాంట్లో 20% అంతా చేసి ఉంటాను నేను. ఆయన ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో మా బ్యాచ్ లో చేసిన వాళ్ళందరిలో ప్రభాస్ సింగర్ కానీ రాజశ్రీధర్ కానీ వీళ్ళంతా నాకు ముందు తెలుసున్న ఫ్రెండ్స్. సో ఇట్ వాజ్ లైక్ వెరీ కంఫర్టబుల్. శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ నేను ఏడిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని పరిచయం. సో ఇట్ వాజ్ మోర్ లైక్ కంఫర్ట్ జోన్ అండ్ ఆల్ దాట్. సో కరెక్ట్ గా చెప్పాలంటే వి ఆల్మోస్ట్ షార్ట్ ఫర్ 65 days or 70 days అండి సినిమాకి. 25 days ఏమో యూరోప్ లో షూట్ చేసాము, తర్వాత 35 days ఏదో అరకులో షూట్ చేసాము, 30 days అంత అరకులో షూట్ చేసాం, 10 days ఆర్ఎఫ్సీలో ఏమో షూట్ చేసాం. But it went off like that, and we sailed like a breeze అనిపించింది. ఇట్ వాజ్ లైక్ కరెక్ట్ గా చెప్పాలంటే ఒక పిక్నిక్ లాగా ఉండింది. షూటింగ్ కి వెళ్తున్నాం ఇదన్నట్టు కాకుండా అలా రిలైజ్ అలా ఫన్ తో వెళ్ళిపోయింది. నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎక్కువ మీకు, సీనియర్ యాక్టర్స్ కానీ చంద్రమోహన్ గారు కానివ్వండి, ధర్మారావు గారు కానివ్వండి, రావతి ప్రసాద్ గారు కానివ్వండి, ఆల్ లైక్ ఫన్ లవింగ్ పీపుల్. అలా కూర్చొని సరదాగా ఇప్పుడు నార్మల్ యంగ్స్టర్స్ కూర్చొని వాళ్ళు వచ్చి కూర్చొని ఎంఎస్ గారు కానీ ఇట్ వాజ్ ఆల్ లైక్ ఫన్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమా ఎంత ఫన్ ఉంటుందో షూటింగ్ కూడా అంతే ఫన్ మోడ్ లో వెళ్ళిపోయింది. సో ప్రభాస్ గారి అంటే నా ర్యాప్ కానీ లేకపోతే జనరల్ గా చెప్తుంటారు ఎవరైనా యాక్టర్స్, ఆయన ఒక సెట్ లోకి వస్తే ఆ ఫుడ్ ఎలా ఉంటది అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ అంటే ఎవ్రీబడి ఈస్ బీయింగ్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ అది కొత్త ఏం కాదు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అందులో. మీకు జరిగిన మీరు కూర్చొని తిన్నారండి, లంచ్ చేశారా ఆయనతో, లంచ్ కానీ డిన్నర్ కానీ కలిసి? Any special moment with Prabhas garu you can share with us? The whole shooting process was like fun, Andy. Okay. And everybody knows he's like a very down to earth human being and all that. So
మీరు కూడా కర్ణాకరణ్ గారితో ఎందుకంటే ప్రమండలో కూడా ఉంటారు కదా, 2 మూవీస్ చేస్తున్నారు. అదే చెప్తున్నారు చెప్పినట్టు ఇప్పుడు అంటే ఆయన కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ చేస్తారు. ఇప్పుడు విలాసంగా ఉత్సాహంలో స్నేహాలకి తనకి ఏమీ రాదు, హీరో యశోద్ సాగర్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న పర్సన్, పక్కన అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసి చూపించేవారు, అట్ ఏ టైం హీరో పర్ఫార్మెన్స్ కూడా చేసి చూపించేవారు. సో నిజంగా రెండింటిని బ్యాలెన్స్ చేసి ఆయన చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్. ఫస్ట్ టైం డైరెక్టర్ అన్నా చాలా మంచి ఆర్టిస్ట్ కరుణాకరణ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు. నిజంగా అంత అంటే లాంగ్వేజ్ రాదు, బాడీ లాంగ్వేజ్ ఏం చేయాలో ఎలాగో తెలియదు. అంటే హిందీ నుంచి వచ్చారు స్నేహాల్లో, ఆమెకి బాడీ లాంగ్వేజ్ తో సహా చేసి చూపిస్తే నీ షాక్ అయ్యాను, అసలు మామూలు కాదు. అప్పటికి స్టార్ డైరెక్టర్ అండి, ఆయనతో చేయడం నిజంగా అసలు మాకు ఎలా ఉండదు అంటే ఎక్సైట్మెంట్ గా ఉండదు. ఏం చెప్తారా నెక్స్ట్ మనకి ఎలా అంటే నెక్స్ట్ సీన్ చెప్పడం కూడా ఆయన చేసి చూపిస్తారు. సో అది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. సో అంటే జనరల్ గా ఒక సీరియస్ క్వశ్చన్ అన్నా, లైక్ ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో టాలెంట్ లేకున్నా లక్ కూడా ఫేవర్ చేయాలి అండ్ సమ్వేర్ అది లేక చాలా లక్ తో పాటు రికమెండేషన్స్ కూడా కావాలి. రికమెండేషన్స్ కూడా అయిపోయింది. ఒక క్యారెక్టర్ చేయాలంటే నిజంగా అది ఆడియన్స్ ముందుకి దాకా మేము వచ్చి అరే క్యారెక్టర్ చేసాం ఆడియన్స్ దగ్గర వెళ్ళిందంటే నిజంగా అదృష్టంగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఇది వరకు ఒక క్యారెక్టర్ కి ఒక 4 మెంబర్స్ కాంపిటీషన్ ఉండేవారు, అది ఇప్పుడు 40 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు. ఈ కాంపిటీషన్ లోంచి ఆ క్యారెక్టర్ మనం చేసి డైరెక్టర్ మనం తీసుకొచ్చి ఎవ్రీథింగ్ అన్ని చేసి థియేటర్ ముందు 70mm స్క్రీన్ మీద మనం చూసుకునేసరికి తీసుకుంటున్నారు.